హలో, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. రాష్ట్రంలో దేశంలో రోజుకొక డ్రామా, రోజుకో కొత్త సంఘటన మనం చూస్తున్నాం. అండ్ ప్రజెంట్ గట్కేసర్లో మనం ఓ అమ్మాయి సరదా కోసం చేసిన కిడ్నాప్ డ్రామా తానే చిత్రీకరించుకొని ఇప్పుడు బయటపడింది. నిజంగా తాను ఎందుకు ఇలా చేసింది ఏంటి అనేది దాని గురించి విశ్లేషించడానికి ఈరోజు మన ముందున్నారు అడ్వకేట్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీషనర్ శ్రీధర్ గారు. నమస్తే సార్. నమస్కారం. అండ్ పోయిన నెలలో ఈ నెలలోనే మదనపల్లి ఇష్యూ మనం చూసాం. అండ్ ఇలా రోజుకో సంఘటన మనకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క ఇన్సిడెంట్ బయటపడుతుంది. మన నిజానికి అంటే ఎందుకు మనుషులు ఇలా అవుతున్నారు, అంటే దేనికి, అంటే ఏ విధంగా ప్రభావితమై ఇలా, అంటే నిజంగా మెంటల్గా ఫీల్ అయ్యి ఏదో, అంటే ఇంతకుముందు మనం మదనపల్లి ఇష్యూలో కూడా వాళ్ళు అంటే జెనెటిక్ ఇష్యూ వల్ల, మానసిక వ్యాధి వల్ల వాళ్ళు ఇలా చేశారని చెప్పేసి కొన్ని, అంటే వాళ్ళకు ఏదైతే టెస్టులు చేశారో, ట్రీట్మెంట్ చేశారో డాక్టర్స్ కూడా, సైకాలజిస్టులు కూడా ఇదే చెప్పారు. మరి ఈ అమ్మాయి విషయంలో ఏం జరిగింది? మరి ఈ అమ్మాయి ఎందుకు ఇలా డ్రామా ఆడాల్సి వచ్చింది? అంటే అనవసరంగా ఒక నలుగురు అబ్బాయిల మీద, నలుగురు ఆటో డ్రైవర్ల మీద ఒక నింద వేసి, నిజంగా వాళ్ళు కూడా ఒక 2 రోజులు ఇటు పోలీసుల్ని, అటు ఫ్యామిలీ మెంబర్స్ని, ఇట్లా జనాల్ని, ఆటో డ్రైవర్ని 30 తిప్పలు పెట్టించింది, 7 చిర్ల నీళ్ళు దాపించింది. అంటే ఇదంతా ఏంటంటే ఒక్కొక్కసారి అమ్మాయి తను చేసిన కంప్లైంట్ ఏదైతే ఉందో ఒక సెన్సేషనలిజం చేసే చర్య. ఇప్పుడు ఎవరైనా కూడా ఈ మధ్య సమాజం లోపల ఎవరైనా స్త్రీ కానీ, మహిళ కానీ, అమ్మాయి కానీ మానభంగానికి లోనైందంటే అది సమాజం లోపల అది పెద్ద చెడ్డ పేరు కదా. ఎవరికైనా కూడా అలర్ట్ అవుతారు. కాబట్టి ఒక అటెన్షన్ సీకింగ్ ప్రవర్తన లోపల తను చేసింది అని మనం అనుకోవాలి. అయితే మనం ఇప్పుడు డైసెక్ట్ చేసి చూసినప్పుడు ఆ సమయంలో 6:15కో 6 గంటలకి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు షీటింగ్కి తాను ఇన్ఫామ్ చేసినప్పుడు నా మీద ఇలా మానభంగం చేయబడింది, నేను ఇలా ఆటో నుంచి ఇంకొక వ్యాన్లోకి నన్ను తీసుకొని వెళ్ళారు అని చెప్పి దాన్ని ఏమంటారంటే క్రిప్టిక్ మెసేజ్ అంటారు లీగల్ లాంగ్వేజ్ లోపల. ఒక టెలిఫోనిక్ కాన్వర్జేషనే ఒక ఎఫ్ఐఆర్ కింద ట్రీట్ చేసి వెళ్ళారు. సాధారణంగా ఏమవుతుందంటే ఒక రిటర్న్ ఎఫ్ఐఆర్ కానీ ఒకవేళ ఫోన్లో చెప్పినప్పుడు దాన్ని రాసుకొని కేసు డైరీ లోపల తీసుకొని ఇన్వెస్టిగేషన్ కావాలి. ఇప్పుడు షీ టీమ్కి ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో ఎవరైనా కూడా స్పందించాల్సిన విషయమే కదా. ఇప్పుడు అమ్మాయి అలా ఎందుకు చేసింది అంటే దానికి బెస్ట్ సమాధానం అమ్మాయినే చెప్పాలి. ఇప్పుడు మనం విశ్లేషించుకుంటూ పోయినా కూడా అది అంతు చిక్కదు. ఎందుకంటే కమిషనర్ రాచకొండ కమిషనర్ గారు భగవత్ గారు చెప్పిన విషయాలు చూసినప్పుడు మనం ఆయన ఈ అమ్మాయికి కొంచెం కిడ్నాప్ అవుతున్నట్టు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్కి తను అండర్గో అవుతుంది, మానసికంగా కలలు రావడము, తను కిడ్నాప్ అయిపోతున్నట్టు అనేది నిజ జీవితంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది అని అంటారు. దీన్ని ఏమంటారంటే లాలో ఇంపల్సివ్ బిహేవియర్. అంటే ఇంపల్సివ్ అంటే తన మీద ఉన్న తన ఎమోషన్స్కి కంట్రోల్ లేకుండా తను ఆ విధమైన కంప్లైంట్ చేసింది అని మాత్రమే మనం భావించాలి. ఆ రోజు అలా చేసింది తను. అయితే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొందరు ఏమంటున్నారంటే పోలీసు వారు ఓవర్ యాక్షన్ చేశారు, కొన్ని ప్రజా సంఘాలు ఓవర్ యాక్షన్ చేశారు, కాలనీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు అని అంటున్నారు. కానీ కొంచెం నేను ఆ విషయంలో నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే రైటర్ ఈ అమ్మాయి తప్పు ఉండొచ్చు, పక్కన పెట్టండి. ఒక క్రైమ్ జరిగినప్పుడు దట్టు అగెన్స్ట్ ఉమెన్ ఆ మాత్రం స్పందన లేకపోతే ఇంకా సమాజం ఏం కావాలి? పోలీసు వారు అమ్మాయిని నమ్మారు. ఇప్పుడు పోలీసు వారు అంటే వారికి ఒక సహస్రపాద అంటారు పరమాత్మ, అట్లా వెహికల్ ఉండవు కదా. వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్. దేని మీదకి యాక్ట్ చేస్తారు వాళ్ళు? వాళ్ళకు వచ్చిన సమాచారాన్ని ఆధారం చేసుకొని 154 అంటారు కాగ్నిజబుల్ అఫెన్స్. అయితే ఆ 154 ఆధారంగా సీన్ ఆఫ్ అఫెన్స్, ప్లేస్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి అక్కడ లాస్ట్ ఎవరు సాక్షులు ఉన్నారు వాళ్ళ ఆధారంగానే వారు ఆ నిందితుడు అనేవారు ఎవరు అని ఆ నిందితుడిని జీరో డౌన్ చేస్తారు.
చేసి చెప్పాలి. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేసిందంటే తన కంప్లైంట్ లోపల 4 ఆటో డ్రైవర్స్ యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఆ డిస్క్రిప్షన్ పట్టి పోలీసు లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు, అసలు ఆటోలో ఈ అమ్మాయి ఎక్కడ అంటే తను ఆటోలో ఎప్పుడు ఎంటర్ అయింది, ఎప్పుడు దిగింది, ఆ ఎక్కడం దిగడం లోపల ఉన్న ఇంటర్గ్నమ్ పీరియడ్ లోపల ఆ అమ్మాయి ఫోన్ చేసిన సమయానికి ఆ అమ్మాయి ఎక్కడ ఉంది. ఆ బేసిస్లో నుంచి టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది ఒక కొత్త యాక్ట్ ప్రకారం ఇంతకుముందు ఎవిడెన్స్ లోపల కేవలం మౌఖికము పత్రం ఉండేది. ఇప్పుడేమైంది, ఈ డిజిటల్ ఎవిడెన్స్ కూడా అంతర్భాగం అయిపోయింది. ప్యూర్లీ డిజిటల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే సీసీ కెమెరా యొక్క ఎఫెక్ట్తోని ఆ టైమింగ్ ప్రకారం ఈ అమ్మాయి ఇక్కడ ఉన్న సమయం లోపల ఆ అమ్మాయి చెప్పింది ప్రాబబుల్లా ఇంప్రాబబుల్లా, ఎవిడెన్స్ యాక్ట్ లోపల చెప్తారు ఇది ప్రాబబుల్లా కాదా. ఆ దృష్టిలో చూసి వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చింది, అది రావాలి కూడా. అదే ఇన్వెస్టిగేషన్ అంటే. ఇన్వెస్టిగేషన్ అంటే ఎవరైనా కూడా అంటే అఘాయిత్యానికి గురైన ఏ మ్యాటర్లో అయినా కూడా కంప్లైనెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు చెప్పిందంతా కూడా వేదవాక్కులాగా తీసుకోకూడదు. అది చూసుకొని దాని ప్రకారమే ప్రతి వాళ్ళం మనం ఒక క్యారియర్ అయిపోతున్నాం. ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ని క్రాస్ చెక్ చేసే అధికారము నేర ప్రక్రియ చట్టం అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆ పవర్ పోలీస్కి ఇచ్చింది. పోలీస్ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్. స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేసినదంతా కూడా సరైనదిగా ఉన్నదా లేదా ఛార్జ్షీట్ పెట్టే ముందర కూడా ఒకవేళ ఫర్దర్ ఎవిడెన్స్ వచ్చినా చూసుకునే పవర్ సెక్షన్ 173 క్లాజ్ 8 కింద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి అంటే ఉన్నతాధికారులకి, తర్వాత ఏదన్నా పోలీసు వ్యవహారాల్లో చూసుకునే బాధ్యతని సెక్షన్ 36 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సూపరింటెండెంట్ అంటే హయ్యర్ పోలీస్ అఫీషియల్స్కి ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే సెన్సిటివ్ కేసు కదా. నిర్భయ చట్టం వచ్చాక ఢిల్లీ లోపల ఒక అమ్మాయిని బస్సులో తీసుకుని వెళ్ళి వారు చేసిన పనుల వల్ల అసలు క్రిమినల్ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ అమెండ్ అయిపోయినాయి. ఎస్పెషల్లీ స్టాల్కింగ్ అని, రేపు యొక్క డెఫినేషన్ అంటే మానభంగం యొక్క డెఫినేషన్, ఇవన్నీ కూడా మార్పు జరిగిపోయింది. ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్స్ దిశ కేసు అని చెప్పి మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే దిశ పోలీస్ స్టేషన్సే దిశ చట్టం వచ్చింది. కొన్నిసార్లు హైటెక్ సిటీ లోపల రీసెంట్గా ఒక 1.5 year బ్యాక్ ఒక క్యాబ్లో ఒక అమ్మాయి మానభంగానికి గురైంది అన్నప్పుడు అప్పటి నుంచే ఈ షీ టీమ్ అనే కాన్సెప్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ వాళ్ళు పోలీస్ వాళ్ళు రియాక్ట్ అవ్వడం, ఆ అమ్మాయి నిజం చెప్పిందా కాదా అని చూడడంలో నాకైతే ఏమి తప్పు కనపడలేదు. అండ్ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఇప్పుడు అమ్మాయి తప్పు చెప్పిందని చెప్పి మనము అమ్మాయిని కండెమ్ చేయొచ్చు కాక, దట్ ఈస్ వన్ పార్ట్. అమ్మాయి అలా తప్పు చెప్పి ఇలా చేసినది. కానీ నిజంగానే అమ్మాయి ఒకవేళ మానభంగానికి గురి అయ్యి ఉంటే పోలీసు వారు ఆ సమయం లోపల అంత టీమ్స్ని పెట్టి చేయడము అనేది 2 విధాల వాళ్ళ ట్రూత్ఫుల్నెస్ బయటకు వచ్చింది. ఒకటేంటంటే సిన్సియర్గా వర్క్ చేసి సిన్సియరిటీ వచ్చింది, అలర్ట్నెస్లో ఉన్నారు అనేది తెలిసింది. మూడోది ఎక్కడ కూడా పోలీస్ యంత్రాంగం బయాస్కి పోలేదు. బయాస్కి వెళ్ళుంటే 4 అమాయకులు బలి అయిపోయేవాళ్ళు కదా. ఆఫ్కోర్స్. అందుకని ఎప్పుడు కూడా చట్టంలో ఒకవేళ నేరస్తుడు అక్యూజ్డ్ అని మనం చెప్పేస్తుంటాం. అక్యూజ్డ్ అని చెప్పడం ఈజీ. అక్యూజ్డ్ ఎప్పుడు నిర్ధారణ జరుగుతుందంటే సాక్ష్యాధారాలతోని కోర్టు లోపల ఇతడే ఆ నేరం చేసినాడు అని చెప్పినాకనే అతడు నేరస్తుడి కింద అవుతాడు. లేకపోతే అంతవరకు ఈజ్ ప్రిజ్యూమ్ టు బీ ఇన్నోసెంట్ యాజ్ పర్ లా. కానీ మరి ఎందుకు మరి ఒక 5-6 సంవత్సరాల నుంచి ఏమైపోతుందంటే ఒక టైప్ ఆఫ్ ట్రయల్ జరుగుతుంది. ఎవరికి తోచింది, ఎవరికి ఇష్టం వచ్చిన పద్ధతిలో. నేనైతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లోపల అమ్మాయిని
ఎవరో పోలీస్ ఆఫీసర్ ఇలా భుజాల మీద ఎత్తుకొని వచ్చినారని ఒక రిపోర్టింగ్. సెన్సేషనలిజం తప్పు కదా. ఇప్పుడు అక్కడ లేని దాన్ని సీసీ కెమెరా ఇలా చెప్తుంటే మనకి రైట్ టు రిపోర్ట్ ఉంది, రిపోర్ట్ చేయొచ్చు, కానీ వాస్తవాలనే రిపోర్ట్ చేయాలి. అప్పుడు అదేమైపోతుంది, దానివల్ల విన్న వాళ్ళకి తెలుసుకున్న వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ కదా. అలా ఉన్నప్పుడు తర్వాత డాక్టర్ గారు కూడా ఒక కంక్లూజన్కి వచ్చేసినట్టు అవును ఇది అంటే వితౌట్ ఎగ్జామినింగ్ ది విమెన్. ఇప్పుడు దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో మానభంగము, ఇంకోటేమో కిడ్నాపింగ్ ఏమో 364 ఆఫ్ ఐపీసీలో వస్తుంది. కిడ్నాపింగ్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎవరి అభిష్టం కూడా లేకుండా, అంటే కిడ్నాపింగ్ కెన్ బి డన్ ఆన్ ఎ విమెన్ ఆర్ మ్యాన్ ఆల్సో, అది చట్టం ఏం చెప్పట్లేదు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వారి అభిష్టానికి వ్యతిరేకంగా మూవ్ చేయడం, అక్కడ వరకు కిడ్నాపింగ్ అయినప్పుడు ఏమైంది, ఒక ఆటో నుంచి ఇంకొక క్యాబ్ టైప్లో దీనిలో తీసుకుని వెళ్ళారని చెప్పింది. అక్కడికి వెళ్ళి కిడ్నాపింగ్ అఫెన్స్. నెక్స్ట్ స్టేజ్ రేప్ అనేది నలుగురు ఉన్నట్టు చెప్పడం జరిగింది. అంటే సామూహిక అత్యాచారానికి ఉన్న ఇంగ్రీడియంట్స్ లోపల వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, ఒక పీస్ఫుల్ ఏరియా రాంపల్లి, గట్కేసర్ కానీ, జ్ఞానంపేట, ఇవన్నీ కీసర చాలా దూరం. ఈ రాంపల్లి చౌరస్తా నుంచి యానంపేట, అక్కడ నుంచి గట్కేసర్, అది జనసంచారం చాలా ఉండే ప్లేస్. సో ఆ టైం లోపల అలా వచ్చిందంటే న్యాచురల్ కాలనీ వాళ్ళు కూడా చాలా, ఒక దగ్గర 50-60 కాలనీ వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ఒక బాధ ఏంటంటే వాళ్ళు రియాక్ట్ అయ్యారు, ఆ రియాక్షన్ తప్పు కాదు. సరే ఈ అమ్మాయి తప్పు చేసింది కాబట్టి ఇంకోసారి వీళ్ళ రియాక్షన్ ఎలా ఉండాలంటే ఇలాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటారు. ప్రజలు ఒక స్త్రీని మర్యాద ఇచ్చే విధంగా, స్త్రీలు కానీ పురుషులు కానీ అసలు నేరం ఎందుకు జరగాలి, నేరం జరగకుండా ఉండే విషయాల లోపల వారి పిల్లలకి ఒక బాధ్యతాయుతమైన జీవన శైలిని ఇవ్వడం, ఎవరితోనైనా కూడా స్ట్రేంజర్స్తోని మూవ్ కాకుండా ఉండడం, అలర్ట్నెస్లో ఉండాలి. వాళ్ళకి ఏమన్నా తెలియని మాదక ద్రవ్యాలు ఇలాంటివి తీసుకుంటున్నారా, ఎందుకంటే 9 ఏళ్ళ పాప కూడా మొన్న 9వ క్లాస్ చదువుతున్న అమ్మాయి డ్రగ్స్కి అలవాటైంది అని చెప్పి తనకు తానే తన ఫోటోలు పంపిస్తాను అని మాట్లాడు. అంటే ఎక్కడో సమ్వేర్ సొసైటీ లోపల ఒక మంచి బాంధవ్యం, తల్లిదండ్రుల బంధం, వాళ్ళ నియంత్రణ పిల్లల మీద నుంచి వెళ్ళిపోయింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి సార్, అంటే అకార్డింగ్ టు అంటే క్రిమినల్ యాక్ట్, అంటే ఈ అమ్మాయి అంటే ఇలాంటి డ్రామా అయితే ఆడిందో, అంటే క్రిమినల్ యాక్ట్ కిందకి వస్తే దాన్ని అంటే ఆ కేసును ఎలా తీసుకుంటారు అంటే అకార్డింగ్ టు లా? అది ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు నేరం చేశారు అనుకోండి, నేరం అంటే ఏంటి, చట్ట ప్రకారము శిక్షార్హమైన చర్య ఎవరైనా చేసిన వాడిని అక్యూజ్ అంటారు, అభియోగం వాటి మీద మోపబడింది. ఎవరి మీదైతే ఆ విధమైన చర్య చేయబడిందో వాళ్ళని విక్టిమ్ అంటారు. ఈ అమ్మాయిని మనం విక్టిమ్ దృష్టిలోనే తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి షీ హస్ సెట్ లా ఇంటూ మోషన్. అంటే ఇలా నా మీద నేరం జరిగింది అనగానే ఇదేంటి కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యింది, నాన్ బెయిలబుల్ అఫెన్స్, కొన్ని కేసెస్ లోపలైతే రేప్కి ఆ సిచ్యువేషన్ బట్టి డెత్ సెంటెన్స్ వరకు పనిష్మెంట్ ఉంది. బికాస్ ఆఫ్ నిర్భయ 2014లో జరిగిన అమెండ్మెంట్స్తో డెత్ సెంటెన్స్ వరకు ఉంది. అంటే కోర్ట్స్ కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కానీ ఎంత సెన్సిటివ్ తీసుకోవాల్సిన విషయం. కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ లోపల తెలిసి తనకు తానే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎస్హెచ్ఓకి ఇచ్చింది. తెలిసి నోయింగ్లీ అండ్ ఇంటెన్షనల్లీ గివింగ్ ఏ ఫాల్స్ రిపోర్ట్ ఈజ్ పనిషబుల్ అండర్ సెక్షన్ 211 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. ఎవరైనా అంటే ఈ దృక్పథంలో ఇంతవరకు సమాజం ఆలోచించట్లేదు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చేసినాక ఏమైపోతుంది, కంప్లైంట్ ఇచ్చినప్పుడు లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో పోలీస్ వారు వాళ్ళకి కనిపించిన సాక్ష్యాలని
మీడియాకి చెప్పడం, మీడియా దాని మీదకి వెళ్ళి వాళ్ళకి తెలిసిన ఊహాగానాలు చేసుకోవడం, ఇలా అయింది అలా అయిందని చెప్పి ఆ సమయం అయిపోయినాక దాన్ని మర్చిపోవడం, తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ అవ్వడం, ఛార్జ్షీట్ ఫైల్ అయినాక నేరం జరిగిందా లేదా అని ఛార్జ్ ఫ్రేమ్ అవ్వడం, ఫ్రేమ్ అయిపోయినాక వాళ్ళకి తెలిసిన విధంగా ఎలా నేరాన్ని ప్రూవ్ చేయాలి అని ఒక పద్ధతి లోపల నిరూపణ చేయడం, నిరూపించినాక డిఫెన్స్ ఉంటుంది. కేవలం ఎఫ్ఐఆర్లో వచ్చినంత మాత్రాన ఎవరు కంక్లూజన్ రాకూడదు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఏం నేర్పించిందంటే ఏ కేసు అయినా కూడా 2 కోణాలు ఉంటుంది. చేసినారు అంటే శిక్ష అర్హులు. శిక్ష ఎవరు ఇవ్వాలి? శిక్ష ఒక వ్యక్తి నేరస్తుడు తప్పు చేస్తే శిక్షించే అధికారం ఎవరికి ఉంది? కోర్టుకు ఉన్నప్పుడు కోర్టులో వచ్చిన సాక్ష్యాధారాలకి అనుగుణంగా ఆధారంగానే ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా అని చూసి వచ్చిన సాక్ష్యం సరి అయిందా కాదా అని బేరీజు వేసుకున్నాకనే కోర్టు శిక్షించగలుగుతుంది. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎఫ్ఐఆర్ కానీ ఏమైనా రాగానే ఎవరికి వారి యొక్క సొంత ఊహాగానాలు చేసేసి అక్కడ ఉన్నది ఒకటి ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక పేపర్లో నేను 500 రూపాయలు ఇవ్వాలి అని రాసిందనుకోండి, పత్రం 500 రూపీస్ ఇవ్వాలని. కానీ మనం ఊహించేసుకొని, ఇప్పుడు అమ్మాయి ఎట్లా ఊహించిందో కిడ్నాప్ అయినట్టు అట్లా ఊహించేసుకొని 5 కోట్లు రాయాలని రిపోర్టింగ్ జరిగిందనుకోండి, 500కి 5 కోట్లకి తేడా ఉందిగా. అదే 500 కోట్లకి ఇంకా తేడా ఉందిగా, 5000 కోట్లంటే ఇంకా తేడా ఉందిగా. సో ఇదంతా కూడా ఎగ్జాజరేషన్ వర్షన్స్. ఎప్పుడు కూడా ఫ్యాక్ట్ అంటారు, లా లోపల ఏమంటారంటే ఫ్యాక్ట్స్ అనేది విచ్ ఆర్ పర్సీవబుల్ బై సెన్సెస్. మనం చూడగలిగినది, మనము వాసన ద్వారా గుర్తించగలిగినది, రసం అంటే మన నాలుక జిహ్వ ద్వారా టేస్ట్ అది, చెవులకు సంబంధించిన శబ్దం, ఇవన్నీ కూడా ఏదైనా వాస్తవాన్ని ఈ ప్రమాణంలో చూసిందని ఫ్యాక్ట్ అంటారు. ఫ్యాక్ట్స్ అనేది 2 విభాగాలు ఉంటాయి. ఒకటి ఫిజికల్ ఫ్యాక్ట్స్, ఒకటి మెంటల్ ఫ్యాక్ట్స్. ఫిజికల్ ఫ్యాక్ట్స్ అంటే విచ్ ఆర్ పర్సీవబుల్, మనకు కనిపించేది. ఇప్పుడు ఇది ఉందనుకో, ఇదేంటంటే కళ్ళజోడు యొక్క కేసు, ఇది ఫ్యాక్ట్, అవునా కాదా? దీన్ని నేను సపోజ్ కళ్ళజోడు కాదు ఇది బంగారం పెట్టుకుంటుంది అనుకో, అది నా లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, నా లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, నా లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇది మెంటల్ ఫ్యాక్ట్స్. సో ఫ్యాక్ట్స్ ఆర్ 2 పార్ట్స్, ఒకటి ఫిజికల్, ఇంకోటి మెంటల్. అంటే ఇప్పుడు 4 పేర్లు తను ఆటో డ్రైవర్ల గురించి చెప్పింది. అంటే గతంలో ఆమెకు ఒక ఆటో డ్రైవర్తో గొడవైంది. సో ఆమెకి ఆటో డ్రైవర్ అంటే పడదు. సో అది కూడా ఒక లోపం ఉంది అందులో. అది అంటే కక్షపూరితంగా లోపల పెట్టుకొని అంటే ఆటో డ్రైవర్ల మీద నింద చేసింది. అంటే ఒకవేళ నిజంగా రేపటికి ఆ సీసీ ఫుటేజ్ కనుక దొరకకపోయి ఉంటే ఈ 4 ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు సీసీ ఫుటేజ్ బయటపడ్డది కాబట్టి ఆమె ఆడింది డ్రామా అని బయటపడిపోయింది. అంటే ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లు ఈమె మీద కేసు వేయడానికి ఛాన్స్ లేదా? 100% వాళ్ళు వేయచ్చు. ఎందుకంటే సెట్టింగ్ అంటే ఫాల్స్ ఇంప్లికేషన్. ఇప్పుడు జస్ట్ 4 పేర్లు చెప్పడం వల్ల వాళ్ళు ఎంత భయోందనలకు, ఎంత బాధాకరంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎంత లోనై ఉంటారు. పుసుకుని ఆత్మహత్య చేసుకోవచ్చు వాళ్ళ భార్య పిల్లలు కానీ ఇంకెవరైనా. ఒక ఆమె ట్రై కూడా చేసి, అంటే దీంట్లో 2 విధాలుగా చూడాలి. ఒకటి ఏమిటంటే పోలీసు వాళ్ళకి ఆ అమ్మాయి ఇచ్చిన తప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం. ఇంకా తర్వాత రెండోది ఏం చేసిందని తను తప్పుడు సాక్ష్యాన్ని కూడా సృష్టించినట్టు. ఇలాగ ఈ 4 క్యాబ్లో అంటే ఆ ఆటో నుంచి దిగినాక 4 నన్ను ఈడ్చుకొని వెళ్ళారనేది తప్పుడు సాక్ష్యాన్ని, తప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ని కూడా క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే స్ట్రైట్ అవే అమ్మాయి ఈజ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. అంటే ఆమెని 211 ఆఫ్ ఐపీసీ కింద ఛార్జ్ చేయొచ్చు. రెండోది ఇది ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ అనేది ఓరల్గా ఉండవచ్చు, అంటే మౌఖిక పరంగా ఉండవచ్చు, లేదా డాక్యుమెంటరీ వైజ్ ఉండవచ్చు. ఇందాక చెప్పాను కదా 500 నుంచి 5,000 కోట్లు అన్నాం అనుకోండి, ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్. సో
ఇది స్టేట్ కెన్ టేక్ యాక్షన్, ఆర్ వీళ్ళు కూడా తప్పుడు కేసు పెట్టినారు కాబట్టి ఆ అమ్మాయి ఇలా తప్పు చేయడం వల్ల మాకు నష్టమైందని చెప్పి దే కెన్ ఆల్సో గివ్ ఏ కౌంటర్ కంప్లైంట్ అంటారు లాలో. వీళ్ళు నలుగురు కెన్ ఫైల్ ఏ కంప్లైంట్. నలుగురిలో ఒక్కడు అన్న ఇవ్వచ్చు, లేదా 4 డిఫరెంట్ ఎఫ్ఐఆర్లు ఇచ్చి వాళ్ళకి జరిగిన నష్టం ఇవ్వచ్చు. సెకండ్ ఫేసెట్ ఏంటంటే వీళ్ళు చేసిన ఈ అమ్మాయి చేసిన చర్య వల్ల వాళ్ళు డీఫేమ్ అయిపోయినారు. దానికి ఏంటంటే వాళ్ళు క్రిమినల్ డిఫమేషన్ కింద ఫాల్స్లీ ఇంప్లికేట్ చేసింది కాబట్టి వాళ్ళ యొక్క పరువు నష్టం అయిందని చెప్పి సెక్షన్ 500 కింద వాళ్ళ అమ్మాయికి నోటీస్ ఇచ్చి వాళ్ళు ఆమె మీద ప్రొసీడింగ్స్ వెళ్ళచ్చు. అయితే ఈ వీటిలో ఏంటంటే డైరెక్ట్గా పోలీస్ విల్ హ్యావ్ పవర్ టు రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్ 211 కానీ 193 కానీ పోలీసు కోర్టు 2 కూడా డీల్ చేయొచ్చు. ఎప్పుడైతే 500 సెక్షన్కి వస్తుందో పరువు నష్టానికి వచ్చినప్పుడు పరువు నష్టం లోపల ప్రైవేట్ ప్రొసీజర్లో వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ నోటీస్ ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ఇలా మమ్మల్ని డిఫేమ్ చేయడం వల్ల మేము ఇంత మానసికమైన దీనికి ఉన్నాము, సమాజం దృష్టిలో మేము ఇలా డిఫేమ్ అయ్యాం. ఎందుకంటే ఈ కమిషనర్ గారు స్పష్టత ఇచ్చే ముందర వరకు కూడా అందరి దృష్టిలో వీళ్ళు నేరస్తుల్లాగానే ఉంది. అప్పటి నుంచి కంప్లైంట్ ఎప్పుడైతే లాడ్జ్ అయిందో అప్పటి నుంచి లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ పేర్లు చెప్పుండదు అమ్మాయి. పెట్టబోయిన డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఆ డిస్క్రిప్షన్కి అనుగుణంగా వీళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు మమ్మల్ని ఇంత నష్టపోయినామని చెప్పి అదొక ప్రొవిజన్ వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇట్స్ అ ఫాల్స్ అలారం. సెక్షన్ 504 కింద జరగని దాన్ని పబ్లిక్ అటెన్షన్ తీసుకురావడానికి ఆ అమ్మాయి చేసిన దాన్ని బట్టి 504 ఐపీసీ కింద కూడా ఆ అమ్మాయిని ప్రాసిక్యూట్ చేయొచ్చు. ప్రాసిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అమ్మాయిని అరెస్ట్ చేసే పవరు పోలీసుకు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆ అమ్మాయి బెయిల్కి వెళ్ళడం. ఈ డేటా అంతా ఉండి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ వల్ల ఆ అమ్మాయి చెప్పింది అంటే ప్రైమా ఫేసి అబద్ధం, అంటే బ్యాడ్ ఇంటెన్షన్ కెన్ బి ఎనీథింగ్. ఆ అమ్మాయి తన ఇంట్లో ఫ్యామిలీ లైఫ్లో నుంచి అవాయిడ్ చేయడానికి వెళ్ళిపోవడానికి చేసిందా అప్రస్తుతం అది, లేకపోతే ఇది కూడా అన్నారు మీరు అన్నట్టు. అంటే తనకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, ఇంట్లో నుంచి పారిపోవాలంటే వాళ్ళ ఇంటి పేరెంట్స్కి చెప్పి ఇప్పుడు అమెరికా లాంటి సిచ్యువేషన్ 18 ఏళ్ళు అయిపోయింది, కుటుంబ సమస్యల వల్ల ఇంటి నుంచి సమస్య ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా వాళ్ళ సమస్యను పరిష్కారం వారి కుటుంబ సభ్యులతోనో లేకపోతే కౌన్సిలింగ్ అండర్గో కావాలి, అలాంటి ఎక్సైట్మెంట్ అవుతున్నాడు, లేకపోతే వైద్య నిపుణులను కన్సల్ట్ కావాలి, లేకపోతే సోషల్ కౌన్సిలర్స్ ఉంటారు వారిని కౌన్సిల్ చేయాలి, తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయాలి. నాకు ఇలా ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇలా మీరు పెడుతున్న బాధకి ఇలా ఉంది, నేను చదువుకుంటాను, లేకపోతే నాకు ఇలాంటి బాధలు ఉన్నాయి కాబట్టి నేనేమన్నా యోగా లాంటిది ఏమైనా చేసుకుంటాను. సో దేర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. కానీ ఆ సొల్యూషన్ ఏదంతా ఉంటే కుటుంబానికి అమ్మాయికి మధ్యలో ఉన్న సమస్యని సమాజం మీద నెట్టకూడదు కదా. ఇప్పుడు సమాజం మీద నెట్టేసేసి సంబంధం లేని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే వాడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏమవుతుంది, ఇలాంటి ఫాల్స్ అలారం వల్ల రేపొద్దున నిజమైన సమస్యలు ఎవరన్నా స్ట్రక్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఈ విధమైన సింపతి రాదు కదా. ఇప్పుడు మనం చూస్తే యూట్యూబ్ లోపల అందరూ అమ్మాయిని తట్టండి కొట్టండి, అసలు ఇలా చేసింది, ఇట్లనే ఆడవాళ్ళు చేస్తున్నారనే కంక్లూజన్. అది ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అంటే ఎవ్రీ కేస్ హ్యాస్ టు బి సీన్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ యాంగిల్. జస్ట్ బికాజ్ ఒక అమ్మాయి ఇక్కడ డిజానెస్టీ ఆఫ్ ది అమ్మాయి, హానెస్టీ ఆఫ్ ది పోలీస్ బయటకు వచ్చింది. ఇప్పుడు పోలీస్ వాళ్ళు చెప్పకుండా మౌనంగా ఉండుంటే పరిస్థితి ఏముంది? కాబట్టి టోటల్ క్రెడిట్ నేనైతే మహేష్ భగవత్కి ఇస్తాను. కమిషనర్ ఆఫ్ రాచకొండ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిజం చెప్పగలగా అంత ధైర్యం. చాలా కేసెస్ లోపల నిజం తెలిసినా కూడా మౌనంగా వహిస్తున్న పోలీస్ అఫీషియల్స్ కానీ పెద్దవాళ్ళు ఎంతమంది లేరు. క్రిటికల్గా ఉన్నప్పుడు ఏముంది తర్వాత కోర్టు చూసుకుంటుందన్నా కూడా ఏమై ఉండేది వీళ్ళ నలుగురు పరిస్థితి. ఇప్పుడు ఎలా అయిన సెన్సేషన్ అయింది, తర్వాత కోర్టు
డిస్ప్రూవ్ చేసుకొని కోర్టులో. అయితే వీళ్ళకి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుండేదంటే, ఒక ఇన్సిడెంట్ అతికినట్టు చెప్తుంది అమ్మాయి. చెప్పినప్పుడు వీళ్ళు నలుగురు మూమెంట్ని వీళ్ళు ఎలా డిస్ప్రూవ్ చేసుకోవాలి? నేను ఎక్కడో ఉన్నా, ఒక అతను బార్లో తాగుతున్నాడు, ఇంకొక అతనేమో ఎక్కడో సూపర్ మార్కెట్లో ఉన్నాడు, ఒక అతనేమో అలా తిప్పుకొని వెళ్ళిపోయాడు. సరే, ఇవన్నీ కూడా సీసీ కెమెరా ఫుటేజ్లో దొరికింది కాబట్టి ఎస్టాబ్లిష్ అయింది. లేదంటే వాళ్ళ జీవితాలు నాశనం అయ్యేటి. అట్లా కాదు కదా, అక్కడ అడ్వకేసీ వస్తుంది. వాళ్ళ జీవితాలు నాశనం అవుతుంది, నువ్వు కంక్లూషన్ రాకూడదు. ఆమె జస్ట్ బికాస్ చెప్పినంత మాత్రాన అడ్వకేట్స్ లేరా? ఆమె అదే దాన్ని సీన్ ఆఫ్ ఎంక్వైరీ చేసి క్రాస్ ఎగ్జామినేషన్లో అసలు జరిగిందా లేదా అని తీసుకురావాలి. అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నిర్భయ కేసు వల్ల ఎక్కువ సెన్సిటివ్ అయిపోయి కోర్ట్స్లో కూడా ఇట్ ఈస్ ప్రిజూమ్డ్ అమ్మాయి చెప్పిందంతా కరెక్టే ఉంటుంది. ఇప్పుడు అదే సీసీ ఫుటేజ్ కనుక దొరకకపోయి ఉంటే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. కాంప్లికేట్ వీళ్ళే నిందితులు అని చెప్పేసి, నిందితులు అంటే వాళ్ళ మీద కేసు పడినప్పుడు వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్లో ఉన్న అమ్మాయి అబద్ధం చెప్తుంది అని తీసుకురావాలి. ఏం ఆప్షన్స్ ఉన్నాయి? అమ్మ, నువ్వు కాలేజీ నుంచి ఎప్పుడు బయలుదేరావు? అమ్మ, నీతో పాటు ఎవరున్నారు? అమ్మ, నువ్వు ఏ బండిలో ఎక్కినావు? ఆ బండి నెంబర్ చెప్పు. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్. ఈ ఆటో డ్రైవర్లు అంటే ఇంతకుముందు ఆమెకి ఎవరితోనూ వేరే ఆటో డ్రైవర్తోనూ గొడవలైనాయి. ఈ నలుగురిని ఇంప్లికేట్ చేసింది. అందరు ఆటో డ్రైవర్లని, బస్సు డ్రైవర్లని అందరూ గుర్తుపెట్టుకోరు కదా. సో దాన్ని టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ అంటారు. అప్పుడు ఈ నలుగురిని వాళ్ళు ఎందుకో జీరో డౌన్ చేశారు. ఆ టైమింగ్ లోపల ఎలా చేశారు? అందుకనే ఆటో యూనియన్స్ వాళ్ళని కనుక్కొని ఆ సమయం నుంచి ఆ సమయము కొన్ని ఏరియాస్ లోపల ఆటోస్ ఉంటుంది కదా, ఎవరు టర్న్ ఉండరని చెప్పి జీరో డౌన్ చేశారు. ఆ నలుగురు ఐదుగురు వాళ్ళ మీద సస్పెక్టెడ్ బిహేవియర్ తీశారు. చేసినప్పుడు ఈ అమ్మాయి ఐడెంటిఫై చేసి నేమ్ మీద ఇవ్వలేదు కంప్లైంట్. ఆటో డ్రైవర్లో అది డ్రైవర్లు అయిన సరే మొత్తం డ్రైవర్లని సస్పెక్ట్లో వచ్చింది. చేసినోడు ఒకడున్నా కూడా ఒక వర్గ విషయం లోపల వచ్చినప్పుడు అందరూ చేసేసినట్టు. ఇప్పుడు ఎవడో రైతు అక్కడ పోయి జెండా పాతి అనుకోండి, రైతులందరూ ఇదైనట్టు. ఇదేమంటే ఒక కమ్యూనిటీ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఆ అమ్మాయి చేసిన ఆ చర్య వల్ల రిఫ్లెక్షన్ ఆటో డ్రైవర్స్ మీద పడింది, రిఫ్లెక్షన్ అమ్మాయిల మీద కూడా పడింది. అమ్మాయిలు కూడా ఇలా అబద్ధం చెప్తారు అనే విధంగా ఇవాళ కామెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఈ రిఫ్లెక్షన్ రేపొద్దున్న ప్రజా సంఘాలు ఏదన్నా ఒక ఉద్యమం చేయాలన్నా ఏమన్నా కఠినంగా శిక్షించాలి. శిక్షించేది పోలీసు వాళ్ళు కాదు. పోలీసు వాళ్ళు ఓన్లీ ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని దర్యాప్తు చేసి నిజాన్ని నిర్ధారణ చేసి కోర్టు వారికి పెట్టేంత వరకే పోలీస్ పని. శిక్షించేది అక్కడొచ్చిన వాస్తవాలకు అనుగుణంగా వచ్చిన వ్యవహారాన్ని చూసి ఇది నిజమా కాదా అని నిర్ధారణ చేయవలసింది కోర్టు శిక్షించాలి. కానీ మనం పేపర్స్లో కానీ ప్రజలకు ఒప్పుడే చూసినాం అనుకో, ఇలా అయ్యింది, ఇలా చేయాలి, కాల్చేయండి, చంపేయండి, కొట్టేయండి. అందుకని ఏమన్నారు, లెట్ 1000 గిల్టీ ఎస్కేప్ బట్ యూ షుడ్ నాట్ పనిష్ అన్ ఇన్నోసెంట్ పర్సన్ అన్నారు. అది క్రిమినల్ లా లోపల కల్పబిలిటీ కూడా ఏంటంటే వాడు ప్రిజ్యూమ్ టు బి ఇన్నోసెంట్. ఎవ్రీ అక్యూజ్డ్ ఈజ్ ప్రిజ్యూమ్ టు బి ఇన్నోసెంట్ అన్లెస్ ప్రూవ్డ్ గిల్టీ అంటే నేరం చేసినాడు అని బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్, అంటే ఎటువంటి సంశయం ఉండకుండా వచ్చిన మెటీరియల్ డైరెక్ట్ అతడే చేసినాడు అని పాయింట్అవుట్ చేస్తే అప్పుడు మాత్రమే కోర్టు శిక్షించాలి. అట్లని చెప్పి ఇదేదో వెసులుబాటు, ఇదేదో చట్టంలో తప్పుందని కాదు. దట్ ఈస్ హౌ లా హ్యాస్ టు ఫంక్షన్. అంటే నేరస్తుడికి చెప్పిన వాడికి నిజాలు నిర్ధారణ చేయకుండా ఒక సైడ్ వర్షన్ ఇటు కానీ అటు కానీ వినకూడదు. అందరు ఇన్నోసెంట్ కాదు. ప్రపంచంలో ప్రతి కరుడు కట్టిన నేరస్తుడు కూడా నేను అమాయకుణ్ణి అని అంటాడు. సాక్ష్యం పెట్టవలసింది ఎవడు? చెప్పాల్సిన సాక్ష్యము అప్పుడున్న పరిస్థితులు కనుక ఇవ్వవలసిన సమాచారం ఇవ్వవలసింది కంప్లైనెంట్. ఎవరైనా చూసుంటే చూసిన వాళ్ళు సాక్ష్యం. ఈ వీళ్ళతో పాటు ఇన్వెస్టిగేషన్ లోపల దర్యాప్తు చేసే పోలీస్ ఆఫీసర్ ఇవన్నీ మెటీరియల్ కలెక్ట్ చేసుకొని సరి అయిన పద్ధతి లోపల అతను చూపించాలి. ఇవన్నీ మాట్లాడకుండా ప్రతి వాళ్ళు మేము వీడిని శిక్షించేసేయండి, వాడు నేరం చేసేయండి, మీరు ఎట్లా కంక్లూజన్కి వస్తారు? అంటే కోర్టు రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకొని
పోలీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది తప్పు. దిస్ ఈజ్ నాట్ ది సొల్యూషన్. సొల్యూషన్ ఏంటంటే సమాజం లోపల జరిగే ఇలాంటి రుగ్మతలు ఎందుకు అవుతున్నాయి, ఇంతకుముందు సమాజం ఎందుకు పీస్ఫుల్ ఉంది, ఇప్పుడు జరిగిన ఈ మార్పులు దేనికి కారణం, దీనికి ఎందుకు లైఫ్ స్టైల్ చేంజెసా, లేకపోతే మనకున్న కట్టుబాట్లలో తేడా వచ్చిందా, సాంస్కృతికపరమైన మార్పులు వచ్చినాయా, లేకపోతే విశ్వంలో జరుగుతున్న మార్పులకి అనుగుణంగా ఉందా, లేకపోతే నేర ప్రవృత్తి వాళ్ళ లోపల వాళ్ళకు వచ్చిందా, ఎవరైనా జొప్పించినారా, అది వచ్చిన దానికి కారణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ విధమైన స్టడీ చేయాలి. అంటే ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇప్పుడు ఒక చిన్న ఇది వచ్చింది, రేపొద్దున ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఇప్పుడు నేను మాత్రం ఆ అమ్మాయి కూడా సరే తప్పు చేసి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ నేను ఒక విధంగా మాత్రము భగవంతుడు ఇంకొక రేప్ కేసు అని చెప్పి ఇంకొక అమ్మాయి జీవితం పాడుగాలేదని చెప్పి నేను సంతోషిస్తున్నాను అంతవరకు. అలాగే ఈ ఆటో డ్రైవర్లు నిర్దోషులు అని చెప్పిన దానికి నేను సంతోషిస్తున్నాను. మనకు ఎలాగ ట్యూన్ అయిపోయినామంటే ఓకే ఈ అమ్మాయిలా తప్పెందుకు చెప్పింది అంటున్నాం, అక్కడ వరకు అట్లీస్ట్ తన శీలం అయితే ఏం కాకుండా ఉంది కదా, దానికైతే సంతోషించాల్సిన విషయం కదా. ఆ అమ్మాయి తప్పు చేసింది, తప్పు చేయలేదంటలేదు. అంత మాత్రం చేత ఆ అమ్మాయి కేసుకిను ఇతరత్ర అన్ని కేసులకి మేము ఇదే విధంగా చూస్తామనేది ఎంతవరకు సమంజసం అంటే నాకు అనిపించిన ప్రశ్న. రేపొద్దున అనుకోకుండా ఇప్పుడు అక్కడ రోడ్లో ఉంది కాబట్టి, రోడ్లోకి వెళ్ళి ఆటోలో దిగింది కాబట్టి దేర్ వాజ్ సమ్ డౌట్ పోలీస్కి, ఈ అమ్మాయి నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా. అదే ఒకవేళ ఒక నిర్బంధమైన గృహంలో జరిగింది అనుకోండి, అప్పుడు హౌ ఇట్ కెన్ బి సస్పెక్టెడ్. చాలా మటుకు ఏమవుతుందంటే రేపు విత్ డెత్ సెంటెన్స్ ఉండేసరికి ఈ మధ్య ట్రెండ్లో ఏం చేస్తున్నారంటే ఓహో షీ విల్ బి ది ప్రిన్సిపల్ విట్నెస్ కాబట్టి దే ఆర్ ఈవెన్ కిల్లింగ్. ఇంకొకటి ఏమవుతుందంటే అంటే ఇట్స్ ఎస్పెషల్లీ కార్వ్డ్ అవుట్ సెక్షన్ రేప్ అనేది 375 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ డిఫైన్స్ రేప్ లోపల 2 అంతర్భాగాలు ఉన్నాయి, విత్ కన్సెంట్ అండ్ అగెయిన్స్ట్ ది విల్. అంటే ఒక లైంగికపరమైన ఒక చర్య, స్త్రీ పురుష సంబంధము స్త్రీకి ఇష్టం లేకుండా, ఒకటి ఆమె యొక్క అనుమతి లేకుండా చేయడం నేరం అని చట్టం చెప్తుంది. అంటే తనకి ఇష్టానికి వ్యతిరేకంగా అంటే తనను బెదిరించి చేయవచ్చు. బెదిరించి చేసినప్పుడు ఆ అమ్మాయి సరెండర్ అవ్వచ్చు. తనకు కావాల్సిన ఎవరి మీదనో గన్ను పెట్టి చేసినప్పుడు అక్కడ అంటే కొన్ని రేప్ అనే చర్యలో కావాల్సుకొని అంటే కొన్ని ఘాట్లు ఉండడము, కొరకడాలు ఇట్లాంటివి ఉండేని ఇంతకుముందు చూసేవారు. అది మన చిత్రాల్లో చెప్పిన విషయాల లోపల మనం దామిని ఇట్లాంటి పెద్ద పెద్ద చిత్రాల లోపల ఏంటంటే ఆ క్వశ్చనింగ్ అలా చేస్తారు అనేది ఒక ఊహ. అది సైనిమా చేసిన ఒక గొప్ప ఊహ. అంటే ఇలాంటి సినిమాలు వెబ్ సిరీస్లు ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా, ఇట్లాంటి రేప్ ఇన్సిడెంట్లు కానీ కాల్ చేసి డ్రామా ఆడడం పోలీసులతో ఇంటి సభ్యులతో, సో ఆ ప్రభావితం కూడా ఉంటుందంటారా? అభ్యస్కు ఉండాలి కదా. ఇప్పుడు ఎవరికి ఎందుకు వస్తుందంటే ఒకటి రియాలిటీ కంటే కూడా మనం సినిమాటిక్గా బ్రతుకుతున్న సమాజం. ఈ దీంట్లోపల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని సోషియాలజికల్ స్టడీస్ చెప్తున్నాయి, సైకాలజీ స్టడీస్ కూడా ఏం చెప్తుంటే ఒక టాప్ పీపుల్ కానీ వాళ్ళు ఐడియలైజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని చూసి ఆ బిహేవియర్ని తెచ్చుకోవడం. ఇప్పుడు ఒక స్టార్ ఉన్నాడు అనుకోండి, స్టార్ వేసుకున్న ప్యాంట్కిను వారు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైలు మామూలు ఎందుకు ఎమ్యులేట్ చేయాలి, వాళ్ళు ఉన్న హెయిర్ స్టైలు వీళ్ళు ఎందుకు ఎమ్యులేట్ చేయాలి. సో అంత టూ మచ్గా తీసుకున్నప్పుడు డెఫినెట్గా ప్రభావం ఉంటుంది. అంటే గత మొన్న జరిగిన అంటే బంద్రపల్లి ఇన్సిడెంట్లో కూడా స్కిజోఫ్రీనియా అని చెప్పేసి ఇలాంటి అంటే మానసిక వ్యాధులు అంటే కొన్ని బయటపడ్డాయి. సో అలాంటి వ్యాధి ఈమెకు కూడా ఏమైనా ఉందంటారా? ఇది ఆమె డెలిబరేట్ చేసినట్టు స్పష్టం. అది స్కిజోఫ్రీనియా అనేది వాళ్ళది కూడా ఏం స్కిజోఫ్రీనియా అని ఏం చెప్పాలి, అది ఇంటెన్షనల్ అన్నట్టే ఇప్పుడు చెప్తున్నారు. స్కిజోఫ్రీనియా అంటే ఏమవుతుందంటే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ చర్యలు వాళ్ళకి గుర్తుండదు. ఆ రకమైన మానసిక ఒత్తిడి వల్ల వచ్చిన వ్యాధి చూడు, ఇక్కడ మదనపల్లికి దీనికి డిస్టింక్షన్ ఏంటంటే దాంట్లో వాళ్ళు నేరస్తులు, ఇక్కడ ఈమె కంప్లైనెంట్ విక్టిమ్. సో 2
హ్యావింగ్ అ డిస్టింక్షన్. వాళ్ళకున్న రుగ్మత ఒక పైశాచికమైన వ్యవహారంలోనూ, లేకపోతే ఆస్తి తగాదాను, లేకపోతే హానర్ కిల్లింగు, మనకు తెలియదు. దట్ ఈస్ ఫర్ ది పోలీస్ టు వెరిఫై, లేకపోతే నిజంగా పిలిచి. ఇక్కడ ఈ అమ్మాయికి ఏంటంటే తన డైవర్షన్ టెక్నిక్, వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కోపాన్ని సమాజం మీద తీసుకునే స్టేజ్కి వచ్చేసింది అమ్మాయి. కాబట్టి ఆ అమ్మాయికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ చూసినప్పుడు దిశ కేసు ఒకటి, ఎందుకంటే 4 పిల్లల్ని పోలీస్ వాళ్ళే చంపేశారు. అది కూడా ట్రయల్ కావాలి అంటే నో డౌట్. అమ్మాయి చనిపోవడము వాళ్ళు చేసినారని ప్రైమ్ ఆఫీసు రాగానే ట్రయల్ జరగాలి కదా. దాంట్లో నిజంగా ఎవడన్నా ఇన్నోసెంట్ ఉంటే చంపేస్తే అది అట్లా చేయకూడదు. అయితే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడాలి, కరెక్టే. శిక్ష చట్టం ఏం చెప్తుందో అది చెప్పాలి. దాంట్లో అమాయకుడిని చంపేది, మీకు మనకు ఆగ్రహం ఉంది కదా అని అమాయకులను చంపేసి ఇంకా సిస్టమ్ ఉండదు. ఇంకా ఇట్లాంటి ఇంకా న్యాయ వ్యవస్థ అనేది ఉండదు. ఎవడికి వాడు లంపన్ ఎలిమెంట్స్ విల్ డీల్ విత్ ఇట్. అట్లని చెప్పి నేను రేపులు మానభంగం చేసిన వాళ్ళకి శిక్షలు ఉండకూడదు అని నేను అంటలేదు, ఉండాలి. కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఎవరికైనా కూడా లైఫ్ అండ్ లిబర్టీ కెనాట్ బి టేకెన్ అవే ఎక్సెప్ట్ ఫాలోయింగ్ ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటి? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఈ స్టెప్స్ అన్నీ కాకుండా నీకు నువ్వే ఒక డెసిషన్కి వచ్చేయకూడదు. ఎగ్జిక్యూటివ్ అంటే పోలీస్ కానీ జనరల్ పర్సన్ కానీ షుడ్ నాట్ గో టు ద టెక్స్ట్. అయితే ఒక్కొక్కసారి ఒక కేసు మహారాష్ట్రలో ఒక టిపికల్ కేసు వచ్చేది. ఒక ఇంటి లోపల ఒక తల్లి ఒక కూతురు ఉన్నారు. ఎవడో చొరబడి అమ్మాయిని మానభంగం చేయడానికి పోయినప్పుడు తల్లి ఏం చేసిందంటే రోకల్ బండ తీసుకొని కొట్టింది. వాడు చచ్చిపోయాడు. షీ వాజ్ చార్జ్డ్ ఫర్ మర్డర్, బోత్ ఆఫ్ దెమ్. మర్డర్ చేసినారు అన్నారు. అప్పుడు హైకోర్టు ఒక ఫైండింగ్ ఇచ్చింది, ఎక్సలెంట్ ఫైండింగ్. అసలు ఇతడు వీళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడు? సో హిజ్ ఇంటెన్షన్ ఈజ్ టు కమిట్ సమ్ అఫెన్స్. వీళ్ళు చెప్పిన వర్షన్ ఏం చేశారు చూసినాక వాడు మా పిల్లని మానభంగం చేయడానికి ఉన్నప్పుడు అక్కడ పోలీసు వచ్చేసి ఇన్ఫర్మేషన్ వెళ్ళి అంత టెక్నాలజీ లేదు. డూ ఆర్ డై సిచ్యువేషన్. వాళ్ళ అమ్మాయి మానభంగం చేయడానికి పోతున్నప్పుడు ఆత్మరక్షణార్థం రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అంటే అకుతలోడు మనల్ని చంపడానికి వచ్చినప్పుడు చంపే స్థితి వరకు కూడా వెళ్ళే హక్కు చట్టం కల్పించింది. అలాగే మానభంగం ఇలాంటి విషయాల లోపల తనను తాను రక్షించుకోవడానికి స్త్రీ అయినా దానికి సంబంధించిన వాళ్ళైనా లేకపోతే ఎవడైనా సమాజంలో అలాంటి చర్యను ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ దెబ్బ కొడతాడు. వినలేదంటే ఈ కెన్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ప్రివెంటింగ్ దట్. అది డిఫెన్స్. అంత మాత్రం చేత వాడికి హీరోయిజం అని కాదు, అది పోలీస్ ఒప్పుకోవాలి. మనం ఈయన ఇంటెన్షన్ ఇస్ టు ఆ అమ్మాయిని రక్షించడానికి అంత కారణమైనాడు అనేది రావాలి. అంతేగాని వీళ్ళకి ఏదో ఆస్తి తగాదాలు మనసులో పెట్టుకోను, ఏదో కక్ష పెట్టుకోను, ఒక డిజైన్ చేసి చంపేశారు అనుకోండి, అది తప్పు. కాబట్టి చట్టము అన్ని అర్థం చేసుకోవాలి. లాని ఎలా ఉంటుందంటే చూడ్డానికి ఇప్పుడు బొమ్మ బొరుసు ఉంది అనుకోండి, బొమ్మ కనిపిస్తుంది, బొరుసు కనిపిస్తుంది, రెండు కలిస్తేనే కాయిన్ అంటారు దాన్ని. లాకి 2 ఫ్యాసెట్స్ ఉంటాయి కదా. అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ ప్రొసీజర్లో ఏం కలెక్ట్ చేస్తున్నారు? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ద్వారా ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తున్నారు. ఎవిడెన్స్ కలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? వీడు చేసింది నేరమా కాదా, శిక్షించాలా లేదా? ఆస్తికి సంబంధించిన విషయం అయితే దానికి ఒక శిక్ష, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే విధంగా దేశాన్ని మూలాలు కొట్టే విధంగా ఉంటే దానికి ఒక శిక్ష, పరువు నష్టం చేస్తే దానికి ఒక శిక్ష, బాడీ, మైండ్, ప్రాపర్టీ ఆర్ రెప్యుటేషన్ అంటారు. సెక్షన్ 44 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ లోపల, అంటే దాని డెఫినేషన్ క్లాజెస్ లోపల ఇది ఉంది. దాని ప్రకారం ఏ విధమైన చట్టము, ఇది ప్రాపర్టీ అఫెన్సా, ఇది ఒకవేళ మనిషి శరీరానికి సంబంధించిందా, శరీరానికి సంబంధిస్తే మర్డరా, లేకపోతే కిడ్నాపా, లేకపోతే ప్రాపర్టీకి సంబంధించిన దాంట్లో లోపల డెకాయిటీనా, లేకపోతే చీటింగా, అదే మొత్తం తర్వాత లేదా రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న దానికి సెడిషనా. సో ఎవ్రీథింగ్ ఈజ్ కేటగరైజ్డ్. ఇవన్నీ కూడా ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు నో లా, లేదా దానికి ఉన్న ప్రొఫెషనల్స్
విల్ డీల్ విత్ లా. కానీ ఏమైపోయిందంటే సిచ్యువేషన్ రాను రాను మనకి సంబంధం ఉన్నా లేకపోయినా 4 ఇంటర్నెట్లో జడ్జ్మెంట్స్ ఉండేసరికి ఎవరికి ఆ ఫ్యాక్ట్స్కి సంబంధం ఉన్నా లేకపోయినా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. అది చాలా డేంజరస్ ట్రెండ్ అయింది. అంటే లాస్ట్లో అమ్మాయి ఇంటికి వచ్చే టైంలో కూడా ఇంటి దగ్గర ఎప్పుడైతే అంటే తన సీసీ కెమెరాలు ఫాలో అవుతూ పోలీసులు అలర్ట్ ఉండి ఆమెను ఫాలో అవుతూ వచ్చారో లాస్ట్కి ఎప్పుడైతే సైరన్ వినిపించిందో పోలీస్ సైరన్ వెంటనే రోడ్ అవతలకు ఉరికి ప్రయత్నం చేసి ఆ చెట్లలో పడిపోవడము, ఆమెకు దెబ్బలన్నీ తగలడము, ఇవి చూయించుకుని నన్ను మానభంగం చేశారని కూడా అన్నారు. అదే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆ ఎక్స్ట్రీమిటీకి అమ్మాయి వెళ్ళిందంటే ఆమెకి ఒక తెలియని పబ్లిసిటీ సీకింగ్ ఇంటెన్షన్ అండ్ కంప్లైంట్ పెట్టినాక తను దొరికిపోయినప్పుడు ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాననే ఇంటెన్షన్, దొరకకుండా ఉండడానికి. ఇప్పుడు అక్కడే మళ్ళీ అక్కడ ఏంటంటే మెడికో లీగల్ కేసు లోపల ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు గోరుతోని గీతకిను ఒక ముళ్ళు పూసుకున్న దానికి తేడా వాళ్ళు కనిపెట్టగలుగుతారు. దాన్ని ఏంటంటారంటే మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఇప్పుడు కొన్నిసార్లు ఎంత పెద్ద కేసు అయినా టైమింగ్ బట్టి అక్కడ జరిగిందా లేదా అనేది గుర్తుపట్టేటోళ్ళు ఉంటారు. ఆ ఎక్స్పర్ట్స్ కరెక్ట్గా ఎవిడెన్స్ ఇచ్చారనుకోండి, ఆ ఎవిడెన్స్తో గుర్తుపడతారు. అలాగే ఒక్కొక్కసారి కాంట్రవర్సీ అయ్యింది కానీ 2 ఫింగర్ టెస్ట్ అని ఉంటుంది. నిజంగా ఈ అమ్మాయికి శీల పరీక్ష జరిగినప్పుడు ఇది రేప్ అయ్యే ఆస్కారం ఉందా లేదా, దానికి ఏంటంటే సెక్షువల్ మెడిసిన్ తెలిసిన వాళ్ళు, గైనకాలజీ మీద స్పష్టమైన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. అందుకని అక్యూజ్డ్ రేప్ కేసెస్లో ఏం చేస్తారంటే ఫస్ట్ వాడిని మెడికల్ ఎగ్జామినేషన్ పంపిస్తారు. అది కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో చాలా స్పష్టంగా ఉంది. అసలు వెదర్ ఈజ్ కేపబుల్ ఆర్ కాదా, వెదర్ ఈజ్ మ్యాన్ ఆర్ నాట్ అనేది కూడా వన్ ఆఫ్ ది టెస్ట్ ఉంటుంది. నిర్భయ చట్టం ఏం చేసిందంటే ఇప్పుడు మ్యానా ఉమెనా కూడా తీసేసేది. ఏ విధంగా అయినా కూడా ఒక లైంగిక పరమైన యాక్టివిటీ చేస్తే స్త్రీతోని అది కూడా రేప్ డెఫినేషన్లో వస్తుందని రేపు యొక్క నిర్వచనాన్ని ఎక్స్పాండ్ చేసేసింది. ఇంతకుముందు ఏంటంటే ఒక స్త్రీ పురుష సంయోగం మాత్రమే రేప్ డెఫినేషన్లో వచ్చేది. ఇప్పుడు ఎనీథింగ్ దానికి ఏదేదో 10 క్లాజులు వేసేసి దాన్ని డిఫైన్ చేశారు. ఇదంతా కూడా ఏంటంటే పబ్లిక్ యొక్క వ్యూ పాయింట్ వల్ల ఏదైనా రావాలని కొందరు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి కొందరు వాళ్ళే ఒక ఉద్వేగానికి అనుభవించేసి సమాజంలో మేము తప్పించి ఇంకెవ్వరు ఈ సమాజాన్ని భ్రష్టుపడిన సమాజాన్ని రక్షించలేమని, కొందరేమో పరిశోధనాత్మకంగా చదివి సోషలాజికల్ సైకో అనాలిసిస్ స్టడీస్ చేసి అది ఎన్నెన్నో రీజన్స్ ఉంటాయి. అంటే మారుతున్న కాలం లోపల మార్పుకు అనుగుణంగా సమాజం వెళ్తుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనిషి తనను తాను తెలుసుకోకుండా ఇట్లా ఎక్స్టర్నల్ థింగ్స్కి అలవాటు పడి ఒక సెన్సేషన్ చెయ్యాలి అనే భావజాలానికి ఎప్పుడైతే వస్తాడో, స్త్రీ ఉండని పురుషుడు నష్టం వారికి ఒక్కరికే కాదు, వారు కూడా ఆ వ్యక్తి కూడా సమాజంలో ఒక భాగమే కదా. ఇది షాకింగ్ ది కలెక్టివ్ కాన్షియస్నెస్. తెలియకుండా అది ఒక డీవియన్ బిహేవియర్. డీవియన్ బిహేవియర్ అంటే అందరు అమ్మాయిలు అలా చేస్తున్నారా? ఇంతకుముందు ఒక 20-30 ఏళ్ళ కింద చూసినప్పుడు బస్ స్టాండ్స్ దగ్గర, రైల్వే దగ్గర పోకిరి లాగడాలు ఉన్నాయి. ఇప్పుడు 99% ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ తగ్గింది. ఎందుకంటే పబ్లిక్ కూడా రెసిస్టెన్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు పెద్ద జులపాలు వేసుకొని ఇలా చాలా ఆగడాలు జరిగేది, కామెంట్స్ చేసేవాళ్ళు పెళ్ళి అమ్మాయిని. ఇప్పుడు సమాజం లోపల ఒక రివోల్ట్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. దాని రిఫ్లెక్షన్ ఏమవుతుంది? పరిచయం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కామన్ మీటింగ్ ప్లేస్ ఎక్కడ ఉండాలి? కుటుంబ సభ్యుల ద్వారా పరిచయం కావాలి, లేకపోతే వాళ్ళు చదువుకుంటున్న స్కూల్లో కాలేజీలో పరిచయం కావాలి, లేదా ఇంకో ఫ్రెండ్స్ ద్వారా పరిచయం కావాలి, లేదా కొన్ని హాట్స్పాట్స్ పబ్స్ సినిమా థియేటర్స్ లోపల క్యాజువల్ పరిచయం కావాలి, లేదా ఇంటర్నెట్లో పరిచయం కావాలి, ఫేస్బుక్లో పరిచయం కావాలి. ఫస్ట్ పరిచయం ఎస్టాబ్లిష్ అయినాక వాళ్ళ ప్రవర్తన వాళ్ళ అండర్స్టాండింగ్స్ బట్టి కొన్ని జరుగుతుంది.
జరిగినప్పుడు కొన్ని చెప్పేటోళ్ళు కొందరు ఉంటారు, చెప్పకుండా ఉండేటోళ్ళు ఉంటారు, చెప్పి చేసి పనులు చేసి వీడియోలు పెట్టి సంపాదించుతున్న వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఎథిక్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రేక్ డౌన్ ఆఫ్ విలువలు. సో ఇలాంటి అంటే పర్సన్స్కి అంటే అమ్మాయిలు కానీ ఈవెన్ అబ్బాయిలు కానీ సో అంటే రేపటికి అంటే కౌన్సిలింగ్ అనేది అంటే లేకుంటే సైకలాజికల్ ట్రీట్మెంట్ కానీ ఇంకేమైనా ఉంటుందా? ఇప్పుడు ఐడెంటిఫై కాకుండా యచ్చింత గర్భాంతర్గత ప్రవృత్తం తన్మయి, లోపల నీకేముందో నువ్వు బయటపడకుండా ఎలా తెలుస్తుంది? ఆ మనిషి రుగ్మతను పైకి ఇలా చూడగానే మనం చూడడానికి ఫేస్ రీడర్స్ కాదు కదా. మనం వాళ్ళ మనసులో ఉన్న ప్రవృత్తిని అర్థం చేసుకోవడానికి మనం మనోవిశ్లేషణ శాస్త్రజ్ఞులం కాదు కదా. వాళ్ళ ప్రవర్తన నియమం ఎలా చూసుకోవచ్చు అంటే వాళ్ళు లీడ్ చేస్తున్న లైఫ్ డిసిప్లిన్డా కాదా అనే బట్టి గుర్తుపడతారు. పూర్వీకులు అలానే గుర్తుపట్టేవారు. వాళ్ళ నడవడి, 10 మంది లోపల వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు ప్రవర్తిస్తున్న వ్యవహారం, వారి పెద్దల మధ్యలో ఒక్కొక్కసారి కాలు ఊపుతూ ఉంటే తిట్టేవారు. ఎందుకంటే ఇది ఒక తెలియని, స్త్రీ అయినా పురుషుడైనా అలా ఇళ్ళలా ఊపడము, తర్వాత కొన్ని భంగిమల్లో కూర్చోడం, ఇవన్నీ కూడా తప్పని ఖండం చేసేవారు. ఎందుకు? అది బాడీలో ఉన్న ఆ బిహేవియరు, మనసులో ఉన్న బిహేవియరు అంటే ఒక అజాగ్రత్తనో లేకపోతే తెలియని ఒక మైమరుపో, ఇవన్నీ కూడా పూర్వపు సమాజాలు ఒప్పుకుండేగా. దానికి ఒక ధర్మపరంగా, కొన్ని శాస్త్రపరంగా ఒక నిబంధనలతో జీవితాన్ని ఉండేవారు. చిన్న డీవియేషన్ కూడా ఒప్పుకునేవారు. ఇప్పుడు తండ్రి, తల్లి, పిల్లలు అందరూ కలిసి టీవీ చూస్తారు. టీవీ లోపల మనకి వివిధ భంగిమలతో కూడిన అంటే బర్త్ కంట్రోలింగ్ ఉన్న యాడ్స్ కూడా వస్తాయి. బట్టలు చింపుకుంటుంటారు, ఒకరినొకరు మీద పడి. కామన్గా చిన్నపిల్లలతోనే పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేస్తున్నారు. కాబట్టి సెన్సిటివిటీ పోలే. అప్పుడు ఒక టైప్ ఆఫ్ అంటే ఒక లైంగిక వ్యవహారం అనేది ఒక గుప్తమైన వ్యవహారంగా పెళ్లి జరిగిన వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది కదా. ఈవెన్ 5వ క్లాస్ పిల్లోడు కూడా ఇట్లా కొట్టి చూస్తే వాడు ఏమేమి విచిత్ర విన్యాసాలు చేస్తున్నాడు ఎలా తెలుస్తుంది. సో అవసరానికి మించి ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి సరిగ్గా యూజ్ చేసుకోవచ్చు, రాంగ్గా యూజ్ చేసుకోవచ్చు. తెలియకుండా ఒక మానసిక పరిపక్వత లేకుండా ఉద్వేగానికి లోనైన వాడు రేపు పొద్దున మామూలుగా బిహేవ్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఉన్న ఆ భావాలు ఒక వేరే విధంగా దారితీసే ఆస్కారం లేదా. కాబట్టి అందరూ కంట్రోల్ చేయాలంటే ఎవరు కంట్రోల్ చేయాలి? నియత విద్య, అనియత విద్య అని ఉంది. ఇప్పుడు స్కూల్లో ఉన్నంత వరకు కంట్రోల్ చేయాలి అంటే 60 మంది ఒక క్లాస్లో ఉన్నారనుకో, అందరి మనస్తత్వాలు టీచర్కి ఏం తెలుస్తుంది? చిన్న మనస్తత్వం నుంచి ఒక పెద్ద కాలేజీలోకి వచ్చినాక చదువు చెప్పేంతవరకు కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ వాడి మనస్తత్వ విశ్లేషణ చేసేంత అవసరమే ఉంటుంది. కొన్ని వాడు చెప్తాడు, కొన్ని వాడు చెప్పడు. చెప్పినా కూడా వాడి లోపల ఉన్న ఆ ఎదుగుతున్న వయసులో ఉన్నవాడు ప్రవర్తన ఎందుకు ఎదుగుతున్నవాళ్ళు అని ఎందుకు ఒక నడి వయసులో వచ్చినవాడు కూడా నేరాలు చేయట్లేదా? ఒక వయసు ఎక్కువైన వృద్ధాప్య దశలో వస్తున్న వాళ్ళు నేరాలు చేయట్లేదా? చిన్నపిల్లల మీద పాశవికంగా చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే వారి యొక్క అంటే మారల్లీ వాళ్ళు. ఒకవేళ అంటే ఈ నలుగురు కనుక ఆమె మీద కేసు కనుక పెడితే ఈమెకు శిక్ష పడే అవకాశం ఉందా? తప్పకుండా పడుతుంది. శిక్ష పడేటట్టు ఉందంటే ఆమె ఈ నలుగురిని పేరు చెప్పి ఉంటే, ఈ దీంట్లోపల నలుగురు డిస్క్రిప్షన్ లోపల ఉంటే ఉంటుంది. ఇప్పుడు ఆ నలుగురిని కస్టడీకి తీసుకున్నారు కదా, తీసుకుంటే పోలీస్ యాక్షన్. ఆ అమ్మాయి అయితే ఈ నలుగురు పేర్లతో చెప్పిందా, డిస్క్రిప్షన్తో చెప్పింది, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. డిఫెన్స్ ఇప్పుడు సపోజ్ క్రిమినల్ లాయర్ వచ్చాడు అనుకోండి, నేను రేప్ అయిందని చెప్పినా నేను వాళ్ళని ఏం ఇంప్లికేట్ చేయలేదు, నేను కావాల్సుకొని చేయలేదు. పోలీసు వాళ్ళు పట్టుకుంటే పోలీసు వాళ్ళ మీద ఛార్జ్ చేయమనండి. పోలీసు వాళ్ళు సారీ చెప్పింది కూడా అందుకనే కారణం అంటారా? 100% కదా.
100% సారీ అంటే కొంచెము వాళ్ళు ఇప్పుడు విశ్వనగరంగా అవుతుంది మన హైదరాబాద్. ఇలా ఉమెన్కి రక్షణ లేదు అనుకుంటే కంపెనీస్, ఫారిన్ కంపెనీస్ రావడానికి భయపడుతుంది కదా. అందులో ఆటో వాళ్ళు అంటే మనకి మోడ్ ఆఫ్ ట్రావెలింగ్ ఎట్లా, ట్రైన్, బస్, ఆటో, రిక్షాస్ అయితే ఇప్పుడు లేవు. ఈ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ లోపల అందరూ సరే మనం ఎట్లా వస్తాం పోతామని ఆ ఏరియా మీద డౌట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ రాంపల్లిది జరిగిన ఆటో డ్రైవర్లే కాదు, ఏ ఆటో డ్రైవర్ చూసినా సస్పిషన్తో చూస్తారు కదా. దానివల్ల ఏమవుతుంది, కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. అందుకని వాళ్ళు ఏదో వాళ్ళు సస్పెక్ట్ చేసిన దానికి నిజంగా నేను అందుకని చెప్పాను కదా, భగవత్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే దానికి చాలా గొప్ప మనసు కావాలి తప్పయిందని ఒప్పుకోవడానికి. అంతవరకు ఒప్పుకోవడమే పోలీసు వాళ్ళు సాధారణంగా జరిగిన సెయింట్ లాగా ఉన్నాడు. ఇంకా పోలీసు కనిపించిన 4వ సింహం పోలీస్ అనేంత కాకుండా ఆయన కరెక్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎథికల్ పోలీసింగ్ అంటారు దాన్ని. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగింది అట్లా చెప్పి మరీ సెంటిమెంటల్ అయిపోతే క్రిమినల్స్ మళ్ళీ రెచ్చిపోతారు. ఈ కేసుకి మాత్రమే అది వర్తిస్తుంది, అంతేగాని ఈ కేసులు ఇట్లా అయింది కాబట్టి పోలీసు వాళ్ళందరూ పాపం పల్లెని వాళ్ళు అన్నిటికీ నేరస్తుడికి సారీలు చెప్పాల్సిన అవసరం లేదు. నేరం చేసిన వాడు ఉంటే సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కేసులో మాత్రమే ఆయన సారీ వర్తిస్తుంది, అంతేగాని రేపు పొద్దున చేసేసి సారీ చెప్తాడు భగవత్ సాబ్ అనుకుంటే బగాయిస్తాడు. మరి కాబట్టి అట్లా మనం చూడకూడదు. సో ఫైనల్గా ఇలాంటి నిజంగా ఇష్యూలు జరగకూడదు అని అనుకుంటే, ఒకవేళ యాజ్ ఏ ఒక లాయర్గా మీరు నిజంగా జనాలకు అంటే ఏం చెప్తారు మీరు జనాలకు కానీ ఇప్పుడున్న యూత్ కానీ యువతకు కానీ? నేను లాయర్ లాగా మాట్లాడేది ఏమీ లేదు, యాజ్ అ పౌరుడు లాగానే మాట్లాడాలి. లాయర్ అనే రోల్ ఎప్పుడు వస్తుందంటే కేసు కోర్టులో వెళ్ళినా లేకపోతే వాదియో ప్రతివాదో ఎవరో మనల్ని ఎంగేజ్ చేసినప్పుడు లాయర్ లాగా మనం మాట్లాడే హక్కు కోర్టు వరకు మనకు వస్తుంది. ఏదో లాయర్ కాబట్టి కొంచెం చట్టాలతో పరిచయం ఉంది కాబట్టి మనకు తోచిన విషయాలు చెప్తాం. చెప్పినంత మాత్రం ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ రైట్ ఫర్ ఎ లాయర్. అక్కడ ఏముందో అంతవరకే మాట. ఒక పౌరుడు కూడా తన యొక్క భావ వ్యక్తీకరణ చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 19 లోపల భావస్వేచ్ఛ ఉంది, కానీ సబ్జెక్టు అదర్ లాస్. అంటే ఏదంటే అది మనకు తోచినట్టు మాట్లాడే అధికారం కానీ అది లేదు. ఒక బాధ్యతతో కూడిన వాక్ ప్రదర్శన మాత్రం చేసే స్వాతంత్రం ఉంది. ఒక పౌరుడిలాగా మాట్లాడేటప్పుడు, లాయర్ లాగా ఉన్నప్పుడు కేసు చేసి ఇప్పుడు వాళ్ళకల్లా సపోజ్ వాళ్ళు అన్యాయంగా ఇది అయిపోయినారు అనుకోండి, యాజ్ అ లాయర్ లాగా ఏం చేస్తాం, ఇన్నోసెంట్ అని చెప్పి మనం బెయిల్ గురించి ట్రై చేస్తాం. 2వ స్టేజ్ లోపల సాక్ష్యాల లోపల క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి ట్రై చేస్తాం. 3వది కోర్టు వారికి అసలు ఎవిడెన్సే లేదని చెప్తాం. అది ఒకవేళ మన కేసు వస్తే, లేదు ఈ అమ్మాయి కూడా ఇప్పుడు విక్టిమ్ అవుతుంది అనుకోండి, లేదండి నేను చెప్పలేదు, పోలీసు వాళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళకి ఎక్కడికి నేను అసలు నా రిటర్న్ ఎఫ్ఐఆర్ లేదు, నాది నా క్రిప్టిక్ మెసేజ్ని వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకొని వాళ్ళు ఎవరు ఉన్నారో చేస్తే నాకేం సంబంధం అని చెప్పచ్చు. యాజ్ ఎ లాయర్ యాజ్ ఎ డ్యూటీ, దాంట్లో అబద్ధము రైట్ కాదు, డ్యూటీ టు జడ్జ్. అంటే ఏ లాయర్ కూడా ఎంత సెన్సిటివ్ కేసు వచ్చినా, ఎంత సెన్సేషనల్ కేసు వచ్చినా ఈ షుడ్ నాట్ రిఫ్యూజ్. అతడి బాధ్యత ఏంటంటే ఈ మస్ట్ బ్రింగ్ ది ఫ్యాక్ట్స్ బిఫోర్ ది కోర్ట్. తర్వాత వాళ్ళు నమ్ముకొని మనకి కేసు ఇచ్చినాక అన్ని సత్యాలే చెప్తా అని చెప్పేసి వాళ్ళని నిగ్గించడానికి లాయర్ అక్కర్లేదు, పోలీసు ప్రాసిక్యూటరే చూసుకోవచ్చు. చెప్పి ఆ నిజాలను నిర్ణయం చేయాల్సింది కోర్టు. సో లాయర్ లాగా నేను ఈ విషయంలో లాయర్ పాత్ర లేదు. యాజ్ అ పౌరుడుగా మనం మాట్లాడేటప్పుడు ఇలాంటి మాత్రం తిరిగి మళ్ళీ జరగకూడదు. ఎవరైనా ఏ స్త్రీ అయినప్పుడు ఒక తల్లిదండ్రుల పర్స్పెక్టివ్లో చూస్తే ఒక ఆడపిల్లని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. మన అక్క ఉండొచ్చు, మన చెల్లి ఉండొచ్చు. సమాజంలో ఎవడో ఒక కామకుడు చేసే చర్య వల్ల ఒకరి జీవితాన్ని విధ్వంసం చేసే హక్కు వాళ్ళకే వచ్చారు కదా. అది ఇప్పుడు నీకు న్యాయపరంగా నీకు అంత వాంఛ ఉంటే నువ్వు పెళ్లి చేసుకొని ఆ పెళ్లి లోపల ఉన్న చట్ట ప్రకారం గుర్తించిన శాంక్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ లోపల నీ కోరికలు తీర్చుకో. అదే ఆశ్రమ ధర్మాలు చెప్పింది మన సమాజం. దాని వ్యతిరిక్తంగా నువ్వు వెళ్ళొద్దు.
నువ్వు విద్యార్థిలాగా ఉన్నప్పుడు చదువుకో, గృహస్థ ధర్మం వచ్చినప్పుడు పెళ్లి చేసుకో, తర్వాత ఒక వయసు వచ్చినప్పుడు వానప్రస్థానికి వెళ్ళు, తర్వాత భగవంతుడితో నిత్యదానంలో సన్యాసంకి వెళ్ళు అని చెప్పి మన ధర్మశాస్త్రాలు చెప్పాయి. ఇక్కడున్న ఈ పరిస్థితుల్లో చూసినప్పుడు ఇది బ్రేక్ డౌన్ ఆఫ్ విలువలు, బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కాదు, విలువలు బ్రేక్ అయిపోతున్నాయి. ఇది ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లల యొక్క గమనాన్ని చూడాలి. వారు సరి అయిన స్నేహితులతో తిరుగుతున్నారో లేదో చూసుకోవాలి. ఏదంటే అది మనం అప్పులు చేసి ఇచ్చే పరిస్థితి అవసరం లేదు. వాళ్ళకి అంటే భౌతికపరమైన విషయాల లోపల మెటీరియలిస్టిక్ వాంట్స్ డీల్ చేసుకోవడానికి తల్లిదండ్రులు రక్కర్లేదు. ఇవ్వచ్చు, ప్రేమ ఉండొచ్చు, కానీ యూ మస్ట్ మేక్ దెమ్ ఏ హీరోస్ ఫర్ ది సొసైటీ. ఆ విధమైన మోల్డింగ్, ఒక మంచి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ విషయంలో చదువుకునేటట్టు, అంటే కొంచెం బీలిటిల్ చేస్తూ మాట్లాడుతుంటారు, తెలుసు జోక్స్ చేస్తుంటారు అప్పుడప్పుడు, వాడేది వీడేది, ఇట్లాంటి వ్యవహారాల లోపల కంట్రోల్ చేసేయాలి. తర్వాత కొన్ని టిక్ టాక్ లోపల పిచ్చి పిచ్చి మాటలు వస్తాయి, అది పెద్ద దీనికి నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వులే రేపొద్దున అవమానాలకి దారితీస్తుంది. ఎందుకంటే ఒక సెన్స్ ఆఫ్ డిగ్నిటీ పోతుంది. సెన్స్ ఆఫ్ డిగ్నిటీ పోయి కమ్యూనికేషన్ లేకపోతే చులకన భావం, ఏంది అట్లా ఇట్లా, అదేమైతే నెక్స్ట్ చెయ్యి వరకు వస్తుంది, తర్వాత అఫెన్స్ వరకు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క మనోభావాలను చూడడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, అన్నిటికంటే ముఖ్యం ఒక మన దేశ మూలాలు వాళ్ళకి తెలియజేయడం, ఎలా బతకాలో ఎలా జీవించాలో వాళ్ళతో చర్చించడం తప్పులేదు. అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ప్రొటెక్షన్. అన్నిసార్లు మనం మందు, రోగం వచ్చినాక మందులు వేయడం ఇవ్వడం చేస్తాడు, కానీ ఇమ్యూనిటీ పెంచాలి కదా. పిల్లల లోపల ఇమ్యూనిటీ పెంచి వాళ్ళతో టైం స్పెండ్ చేసి, తల్లి అయినా తండ్రి అయినా కుటుంబ సభ్యులైనా, మనకి ఎప్పుడు ఏంటంటే జాయింట్ వ్యవస్థ లేదు కాబట్టి, కుటుంబ వ్యవస్థ లేదు కాబట్టి మనం బాధలు పడుతున్నాం. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైనా ఒకరిని పెంచడం అంటే ఒక వృక్షాన్ని రక్షించడానికి స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఒక వృక్షం నాటాలి అని. వృక్షం కంటే గొప్పవాడు కదా మనిషి, వాడిని ఎంత జాగ్రత్తగా పెంచాలి. వృక్షాలు పెంచితే ఎలా ఆక్సిజన్ అవసరమో ఒక మంచి పౌరుడు సమాజానికి అవసరం. పూర్వీకులు ఏం చేసేవారంటే బిడ్డని కనాలనేది ఒక యజ్ఞంలాగా చేసేవారు. నాకు మంచి సుద్బుద్ధి ఉన్న పుత్రుడిని ప్రసాదించు, వాడు దైవాంశ సంభూతుడైన వాడిని ప్రసాదించు, సమాజ హితం గురించి ఉండేటోడిని ప్రసాదించు అని తప్పించేవాడు. ఒక ఆచార్యులు నా గర్భంలో రావాలని తల్లిదండ్రులు వేడుకునేవాడు. మనకి దేవకి వసుదేవులు, అదితి కశ్యపులు అందరూ కూడా భగవానుడే మా గర్భంలో రావాలి. ఇప్పుడు రాక్షసుని అనే విధంగా సినిమాలు చూస్తూ, అంటే నీకు ఒక రీసెర్చ్ ఏం చెప్పిందంటే ఒక కేసులో ఒక వైట్ లేడీ వాస్ ప్రాసిక్యూటెడ్. అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడంటే, అమ్మాయికి పుట్టినవాడు నల్లగా పుట్టాడు, వైట్కి అంత నల్ల నిగ్రో, ఆల్మోస్ట్ నిగ్రో ఫేస్లో పుట్టాడు. పుడితే దెర్ వాజ్ ఏ కేస్ అగెన్స్ట్ హర్. అమ్మాయికి డివోర్స్ అడిగారు. డివోర్స్ అడిగితే నాకు ఎటువంటి పాపం తెలియదు అంటుంది ఆమె. వీళ్ళేమో లేదు, దేర్ ఈజ్ సమ్ టైమ్ ఆఫ్ ఒక కలుషితం జరిగింది క్యారెక్టర్ అని చెప్పి దెర్ వాజ్ అ కేస్. అయితే తర్వాత రీసెర్చ్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ వెళ్ళి చూసినప్పుడు ఏమైందంటే, ఈ స్త్రీ పురుషులు ఉన్న ఇంటిలో వాళ్ళ బెడ్రూమ్లో ఒక ఫోటోగ్రాఫ్ ఉంది. ఆ ఫోటోగ్రాఫ్ ఏంటంటే నల్లని నీగ్రో ఫోటోగ్రాఫ్. ఈమె గర్భంలో ఉన్నప్పుడు దాన్ని చూస్తూ ఉండేదంట. దాని రిఫ్లెక్షన్ వచ్చిందని సైంటిస్టులు చెప్పారు. అందుకనే మన పూర్వీకులు ఏం చేసేవారంటే, ఇంట్లో రాముడిది, కృష్ణుడిది, యోగులది, మహాత్ముల బొమ్మలు పెట్టేవాడు. అవన్నీ తీసేయమని చెప్పి ఇప్పుడు ప్రతివాడు ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత సుస్పష్టంగా ఒక ఉన్నతమైన జాతి నిర్మాణం గురించి మన పూర్వీకులు తప్పించేవాళ్ళు. ఇప్పుడు సినిమా స్టార్ల ఫోటోలు వస్తున్నాయి, ఉండొచ్చు, కానీ బట్ కంపేర్ ఎలాంటి వాళ్ళు ఉండాలి? ఒక జాతి నిర్మాణం చేసే వివేకానంద లాంటి వాడు, లేకపోతే ఒక భక్తి లోపల మోక్ష మార్గానికి బాటలు వేసిన వాడైన రామానుజుడు లాంటి వాడు, లేకపోతే ఒక
9 సంవత్సరాలకే సన్యాసం తీసుకున్న శంకర భగవత్పాదులు లాంటివారు, వల్లభాచార్యుడు లాంటివాడు, నింబార్కుడు లాంటివాడు, సమాజ హితం గురించి పోరాటం చేసిన సుభాష్ చంద్ర లాంటివాడు, చంద్రబోస్ లాంటివాడు, ఒక మహాత్మా గాంధీ లాంటివాడు, జవహర్లాల్ నెహ్రూ లాంటివాడు, ఇప్పుడు ట్రెండ్ ఉంది కాబట్టి మోడీ లాంటివాడు, అలాంటి ఉత్తమమైన బిడ్డలు కావాలని తల్లిదండ్రులు తప్పించి వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళ సమయాన్ని వారి అభివృద్ధి గురించి పాటుపడినప్పుడు ఈ మిస్టేక్స్ జరగవు. నిజంగా ఇప్పుడు మీరు అన్నారు అంటే ఒక ఫోటోగ్రఫీ అంత సైంటిఫిక్గా అంటే మీరు ఒక సైంటిస్టుల పరిశోధనలో బయటపడ్డది అంటున్నారు. వాజ్ సెలబ్రేటెడ్ కేసు, అది కేసు ప్రూవ్డ్. ఆ అమ్మాయి శీలం కరెక్ట్ అని చెప్పి మళ్ళీ కోర్టు ఫైండింగ్ ఇచ్చింది. అదే కౌన్సిల్ ఉంటుంది కదా, దే టేకన్ ది ఒక ఫోటో ఇంపాక్ట్ అంత ఉంటుంది. ఒక ఫోటోనే కాదు, ఒక మాట ఇంపాక్ట్ కూడా అదే ఉంటుంది. ఇప్పుడు మీరు పద్మవ్యూహంలో ఇప్పుడు సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహం లోపల ఎలా ప్రవేశించాలి అనే ఒక యుద్ధ రహస్యాన్ని సుభద్రకి అర్జునుడు తెలియజేశాడు. పొట్టలో ఉన్నవాడు అన్నాడు, వచ్చే రహస్యం తెలియదు. అందుకనే అభిమన్యుడు ఆ యుద్ధం లోపల పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలుసు కానీ రావడం తెలియదు. అంటే దేర్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ ది అమ్మ కడుపులో ఉన్న అంబలికాడు ఉందే, పొడ్డులో నుంచి ప్రతి ప్రకంపన, తల్లి మనసులో ఉన్న ప్రతి ప్రకంపన, ప్రతి సెన్సేషను ఆ బిడ్డ మీద పడుతుందని చెప్పి లేటెస్ట్ పీడియాట్రిక్ ఇవి చేస్తుంది, నిరూపిస్తుంది. అమ్మ ఆ సమయం లోపల ఉద్వేగానికి లోనైనా, బాధకు లోనైనా, అందుకనే మనకి శ్రీమంతము, సీమంతము ఎందుకు ఆ స్త్రీని మంచి భావనలో పెట్టి ఆమె కాళ్ళు కూడా కింద పెట్టకుండా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? చూసేదంతా హారర్ సినిమాలు, అక్కడ ఉన్న వెబ్ సిరీస్ లోపల అర్ధరాత్రి వచ్చే వెబ్ సిరీసు, ఇంకా ఆ సిరీస్ గురించి పెద్ద పెద్ద స్టార్ హీరోల పిల్లలే దాంట్లోపల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు. వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు, భార్య ఉన్న ఉత్సాహానికి ఆయన ఆర్మీ వాళ్ళ మీద కూడా వెబ్ సిరీస్లు. ఇలాంటి కథలతోని ఇలాంటి భావేశానికి పోయినప్పుడు ఆ మైండ్ లోపల ఉన్న పిండం మీద ఎఫెక్ట్ అయ్యి వాడు బయటకు వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ అయితే వస్తుంది కదా. అందుకనే గర్భాధాన ముహూర్తం చేసినప్పుడు షోడశ సంస్కారాలు లోపల ఎందుకు పూజ చేసేవాళ్ళు? మేము ఈ అమ్మ పత్ని, నేను పతి, మాకు పుట్టబోయేవాడు ఉత్తమమైన వాడు కావాలనే ఆ సంస్కారం. ఇప్పుడు 5 స్టార్ హోటల్లో వాళ్ళిద్దరు కూర్చోబెట్టి పాటలు పెట్టి ఏదో చేస్తారు. ఈ సంస్కారాలు ఏంటి అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. ఎవ్రీథింగ్ విచ్ హెస్ గాట్ గుడ్ అని మనం తీసుకోవాలి కదా. అందుకని అట్లాగే ప్రహ్లాదుడు కూడా ఓం నమో నారాయణ అని ఒక చిన్న మంత్రాన్ని నాదుడు ఉపదేశించినంతనే సర్వశాస్త్రాలు తెచ్చిపోయాయి. దట్ ఈజ్ వాట్ లేటెస్ట్ సైన్స్ కూడా తెచ్చుకుంది. మదర్ అండ్ ఊంబులో ఉన్న ఈ పిండానికి మదర్కి ఒక బాండ్ ఉంది. ఈ సమయంలో మదర్ ఎలా ఉంటుందో వాళ్ళు హ్యాపీ చిల్డ్రన్గా అవుతారు. అమ్మ ఏదన్నా బాధలు పడింది అంటే ఉద్వేగపరమైన జీవితం పిల్లల లోపల ఇట్లా ఇంగ్రీన్ అయిపోతుంది. ఇన్సెక్యూరిటీ ఆర్ సెన్సేషన్ వాళ్ళని ఒక్కొక్కసారి వాళ్ళ కర్మలు బట్టి, సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ బట్టి, ఫ్రెండ్స్ బట్టి, ఇంకేదన్నా ఫారం బట్టి మనిషి క్యారెక్టర్. అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు కాదు, దీనికి ఏం చేయాలంటే వ్యక్తిత్వ వికాసం ఎలా చేసుకోవాలనే దాని మీద ఏమైనా ఉంటే నువ్వు పిలిచేవనుకో, అసలు వ్యక్తి అంటే ఏంటి, వాడి వికాసం ఏంటి, వాడు ఏ స్టేజ్లో ఏమవుతున్నాడో ఎలా ఐడెంటిఫై చేయాలనేది మనకేదో తెలిసింది చెప్తే జనాలు పోతుంది. ఇట్లా సెన్సేషన్ అయినప్పుడు మాట్లాడేసి తర్వాత మీరు మర్చిపోయి నేను మర్చిపోయే బదులు ఒక ప్యాటర్న్, ఎలా జాగ్రత్తగా ఉండాలి, పేరెంటల్ కేర్ ఎలా ఉండాలి, ఏ విధమైన ఆహారం. మనం ఓసారి 10 రూపాయలు ఇస్తాం బిడ్డకి, వాడు ఆ 10 రూపాయలతో నేను చేస్తున్నాడు, ఒక చాక్లెట్ కొంటాడు. నెక్స్ట్ డే ఇవ్వలేదనుకో ఏం చేస్తున్నాడు, చిన్నగా లిఫ్ట్ చేస్తున్నాడు. అది పెద్ద గుణమైనాక ఏమవుతున్నాడు? తోటకూర తీసుకున్నప్పుడు ఆ రోజే నన్ను ఖండించి ఉంటే నాకు ఇవాళ ఉరి శిక్ష పడేదా అమ్మా అని ఒక నీతి కథ ఉంది మన దాంట్లో. మొక్కై ఉందనేది మనే ఉన్నాడు. కాబట్టి తల్లిదండ్రులు దే షుడ్
టేక్ లాట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. తర్వాత వాళ్ళ మౌల్డింగ్లో ఇంట్రెస్ట్ తీసుకోవాల్సింది సొసైటీ, తర్వాత పియర్ గ్రూప్, తర్వాత సమాజం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే ఇప్పుడు ఈ సంఘటనలో మాత్రం మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సింది మన పోలీస్ డిపార్ట్మెంట్కే. ఎందుకంటే అంత అలర్ట్గా, సో నిజంగా సీసీ ఫుటేజ్ ప్రతి చోట అమ్మాయి వెళ్ళిన చోట కూడా దాన్ని కరెక్ట్గా సేకరించి ఈరోజు నిజంగా నిజాలు బయటపెట్టింది కాబట్టి సో ఆ నలుగురు సేవ్ అయ్యారు. సో అమ్మాయిని కూడా సేవ్ చేసిన వాళ్ళు అయ్యారు. అంటే ఒకవేళ అది ఇంకో రకంగా జరిగి ఉంటే అక్కడ అది మీరు అన్నట్టు సత్యమేవ జయతే, ట్రూత్ విల్ ప్రివేల్, ట్రూత్ హ్యాస్ ప్రివేల్డ్. టెక్నాలజీ ఇవాళ ట్రూత్ని నిర్ధారణ చేసింది. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకొక అమ్మాయిలు ఎమ్యులేట్ చేయడం, ఆర్ అబ్బాయిలు ఇలాంటి సెన్సేషన్స్ చేయడం, ఇట్స్ నాట్ గుడ్. వాళ్ళు అలాంటి పనులు చేయడం వల్ల సమాజానికి చాలా నష్టం అవుతుంది. ఇంత టైం లేదు సమాజానికి. ఒక పక్కన మన జీవన గతి ఏంటో మనకు తెలియట్లేదు, ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఎలా బతకాలో మనకు తెలియనప్పుడు ఇది ఆల్ వేస్టేజ్ ఆఫ్ టైం కదా. యూ హ్యావ్ టు బిల్డప్ యువర్ క్యారెక్టర్. నువ్వు ఇంత వ్యాస్ట్ సమాజం లోపల ఏదో ఒక విధంగా నీ ఉనికిని చాటుకొని చట్టబద్ధమైన ఆదాయం తెచ్చుకొని దాని తగ్గట్టు జీవన గమనానికి ముందరికెళ్ళాలి కదా. వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ లైఫ్? పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియకుండా ఇవన్నీ ఆకతాయితనాలకి, అది చేసే డ్రామాలకి, హ్యూమర్కి సొసైటీని బాధ్యత చేయకూడదు. థ్యాంక్ యూ సార్.